దాడుల విషయాలు చూస్తే ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ప్రజలకు దగ్గరైతున్నటువంటి సమయం ఈ సిచ్యువేషన్. ఇప్పుడు ఈ 40 రోజులు కావచ్చు, ఈ 30 రోజులు కావచ్చు, చాలా డోర్ టు డోర్ క్యాన్వాస్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషిని కలుస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా దాడి జరగడం ఎలా చూడాలి మనం? ఈ దాడి వ్యక్తిగతమే అయితే, అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏదైనా సౌకర్యం కల్పించలేదనో, పోతే పని చేయలేదనో, లేకపోతే ఇంకోటో అలాంటి ఏదైనా వ్యక్తిగతంగా దాడి చేస్తే అది దుబ్బాక వరకే ఆ ప్రభావం ఉంటుంది. అట్లా కాదు, రాజు వెనకాల దాడి చేసిన రాజు వెనకాల రాజకీయ పార్టీ ప్రమేయం, రాజకీయ కారణాలుంటే ఖచ్చితంగా అది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని ఎక్కడైనా నేను ఒక 40 years నుంచి ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్గా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నా. అది గ్రామ పంచాయతీ లెవెల్ అయినా, మండల స్థాయి అయినా, ఎమ్మెల్యే స్థాయి అయినా, ఏ స్థాయి అయినా దాడికి గురైనటువంటి వాళ్ళ మీద సానుభూతి పెరుగుద్ది జనానికి. కారణం ఏదన్నా కానివ్వండి, నేను అనేక కారణాలు అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నా. ఏ కారణమైనా సరే దాడికి గురైన వాళ్ళ మీద సానుభూతి పెరుగుద్ది. కాబట్టి రాజకీయంగా దాడి చేసిన వాళ్ళకు నష్టం అది. భౌతిక దాడి అనేటువంటిది ప్రజలు ఇష్టపడరు. ఇవాళ మనం ఉద్యమాల్లో కూడా చేస్తున్నాం. ఊరేగింపు అంటే 10,000 మంది వచ్చేవాళ్ళు, పికెటింగ్ అంటే 1000 మందే వస్తారు. అట్లా కాదు, ఆఫీస్ మీద దాడి అంటే 100 మంది కూడా రారు. అంటే హింసను ఇష్టపడరు. కాబట్టి అది హ్యూమన్ బీయింగ్ యొక్క నేచర్. అందుకని ఇట్లా కత్తితోటి పొడుస్తాం, పొడిచిన వాళ్ళకు లేదా పొడిపించిన వాళ్ళకు ఓట్లు ఏమంటే ఎవరు వేయరు. ఈ చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు డిబేట్లో అన్ని కేసెస్ చెప్పడానికి టైం సరిపోదు కానీ, కాబట్టి ఇది ఖచ్చితంగా డెమోక్రసీలో అన్వాంటెడ్. తర్వాత ఈ గతంలో ఎప్పుడో ఒక 50 ఏళ్ల కింద దాడులు చేసి బూతులు ఆక్రమించడం, లేకపోతే భయానకమైన పరిస్థితి దృష్టి ఎదుటోళ్ళు ఓటేయకుండా చేయటం, ఇటువంటివి మనం చూసాం. కానీ 90s తర్వాత దరిదాపు ఒక 2 దశాబ్దాల నుంచి తెలంగాణలో ఇటువంటి ఘర్షణలు లేవు, రాజకీయ ఘర్షణలు లేవు. పోలింగ్ జరిగిందంటే పోలింగ్ తెల్లారేసరికల్లా 100 బూతుల రీఎలక్షన్స్, 10 మంది మర్డర్లు, ఇట్లా వార్తలు వచ్చాయి. కానీ గత 2 దశాబ్దాలుగా ఏ పార్టీ వాటిని ఇష్టపడలేదు. రెండవది, గతంలో క్యాడర్ నాయకుల యొక్క అనుచరులు కర్రలు కత్తులు తీసుకొని తిరిగేవాళ్ళు. ఇవాళ అంతా చదువుకున్న యూత్ ఒక డికేడ్ పోయినాక ఇవాళ ఒక 30 years నుంచి యూత్ అంతా చదువుకున్నారు, 10 ఇంటర్మీడియట్ డిగ్రీ అని. వాళ్ళు ఇష్టపడటం లేదు, హింసానికి ఇష్టపడలేదు. కాబట్టి ఏ పార్టీకి కూడా ఇవాళ హింసాత్మకమైనటువంటి ధోరణికి ఉపయోగపడేటువంటి యూత్ కరువైపోయారు. కాబట్టి ఇవాళ ఘర్షణలు అనేటువంటి చాలా తగ్గిపోయినాయి. కాబట్టి ఇవాళ రేపు రాజు యొక్క బ్యాక్గ్రౌండ్, పోలీసులు ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమా, ఇండివిజువల్ ప్రాబ్లమా, ఇటువంటివన్నీ కూడా ట్రేస్ అవుట్ చేస్తే కానీ మనం ఇంకొంత అంచనా వేసే అవకాశం లేదు. తర్వాత రెండవది, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు మరి అంతగా హింసను నమ్ముకున్నటువంటి నాయకులు కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి చాలా సౌమ్యుడు. గతంలో నేను ఒక సెమినార్ పెడితే వచ్చి మన తోఫరాన్లో వచ్చి చాలా డెమోక్రటిక్గా మాట్లాడారు. కాబట్టి రఘునందన్ రావు గారు హిమ్సెల్ఫ్ లాయర్. కాబట్టి ఇటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా నేను అనుకోవట్లేదు. మనం చెప్పలేము. ఎందుకంటే ఈ సందర్భంగా ఏదైనా ఆవేశానికి లోనైందా, ఏదేమైనా ఇవాళ అక్కడ ఉన్నటువంటి సిపి మేము ట్రేస్ అవుట్ చేస్తున్నామని అంటున్నారు. మరి రేపు సాయంత్రం కల్లా ఏదైనా కారణాలు తెలిస్తే కానీ మనం దాన్ని కామెంట్ చేయలేం. కానీ ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ప్రోత్సహించట్లేదు. వాళ్ళు నిర్బంధాన్ని కొని తెచ్చుకోవటమే. దాడి చేయించే పార్టీ నిర్బంధాన్ని కొని తెచ్చుకోవటమే వాళ్ళకు డిసడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఇది అన్వాంటెడ్ ఇన్ డెమోక్రసీ. ఈ ఎలక్షన్స్ లో కూడా ఇది కరెక్ట్ కాదు.